హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో వెజ్తోని కేఎఫ్సీ చేయబోతున్నానండి. డిఫరెంట్గా చికెన్తో ఎప్పుడూ తిని బోర్ కొట్టిన వాళ్ళకైతే కేఎఫ్సీ కాలీఫ్లవర్తోనైతే టేస్టీగా ఎమ్మీ టేస్టీగా చేసుకోవచ్చు. క్రిస్పీగా లోపల కూడా చక్కగా ఉడికి చాలా టేస్ట్తో కుదిరిందండి. ఈ రెసిపీని అయితే ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. చాలా ఈజీ ప్రాసెస్. సీక్రెట్ మసాలాని మనం ప్రిపేర్ చేసుకున్నామంటే మాత్రం రుచికరమైన కేఎఫ్సీ ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. టమాటో సాస్ మయోనైస్‌తో తింటే ఇంకా రుచిగా ఉంటుందండి. ముందుగా అయితే 2 గ్లాసులు వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని పెద్దగా ముక్కలు కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలైతే ఇలా వేసేసుకోవాలండి. ఇలా పెద్ద ముక్కలు ఉడకబెట్టుకోవడం వల్ల మరీ మెత్తగా ఉడకకుండా ఉంటాయండి. మనకు కొద్దిగా ఉడికిన తర్వాత కూడా ముక్కలు కట్ చేసుకోవచ్చు. ముందుగా చిన్న ముక్కలే ఉడకబెట్టుకోకూడదని నేనైతే పెద్ద ముక్కల కింద తీసి అయితే ఉడకబెట్టుకున్నాను. ఇక్కడ ఒక పువ్వు కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా ఇలా తీసుకొని పెద్దగాన వేసేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూను ఉప్పు అయితే వేసుకున్నాను. ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. మనకి ఒక 70% కుక్ అయితే సరిపోతుంది నీటిలోని. అలాగే కాలీఫ్లవర్ స్మెల్ కూడా తగ్గుతుంది. అందులో పురుగులు ఏమన్నా కూడా మనకి పోతాయి. ఇలాగైతే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు అయితే స్టవ్ మీద ఉడకబెట్టుకున్నానండి వీటిని. ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత మనం అయితే వడకట్టుకోవాలి. నీళ్ళన్నీ వడకట్టేసుకోవాలి. చూసారా, బాగా ఉడికిపోయినాయి కదా. వీటిని అయితే వడకట్టేసుకొని ఒక స్ట్రైనర్లో అయితే వేసుకున్నాను. నీళ్ళేం తడి లేకున్నాను. ఇప్పుడు సెంటర్కి అయితే కట్ చేసుకుంటున్నానండి. లేదు మనకి ఎక్కువ ఆయిల్గా తీసుకొని వేయించుకోవాలనుకుంటే ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కూడా మనం వేయించుకోవచ్చు కేఎఫ్సీకి. చూసారా, ఇక్కడైతే నేను పెద్ద ముక్కలన్నీ 2గా కట్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లో అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అసలైన సీక్రెట్ మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక 4-5 స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుని పువ్వుకైతే కరెక్ట్గా కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కలిపి 4 స్పూన్లు కాలీఫ్లవర్ వేసుకొని ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని ఎక్కడ బబుల్స్ లేకుండా పూర్తిగా కలిపేసుకున్నాను. ఇందులోనైతే ఒక 3 స్పూన్లు పెరుగు అయితే వేసుకున్నానండి. ఈ పెరుగు వేసుకొని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా పెరుగు వేసి కలిపేసాం కదా. ఇందులో మెయిన్గా మనము రాక్ సాల్ట్ అనేది వేసుకోవాలండి. నల్లుప్పు ఉంటుంది కదా, నల్లుప్పునైతే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని మంచి కలర్ఫుల్గా ఉండటానికి ఒక టీ స్పూన్ వరకు కాశ్మీర్ చిల్లీ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, మన కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల కలర్ అనేది మారిపోయింది. ఈ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలాగ విస్కర్తోని ఒక నిమిషం పాటు బాగా కలిపేసిన తర్వాత ఇందులోనైతే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి. మసాలా అన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకట్టు పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ కేఎఫ్సీ కోసం, వీటిలన్నిటిని కూడా ఆ మసాలా వాటర్లో అయితే వేసేసుకొని చక్కగా కిందకి మీదకి ముక్కలన్నిటికి మసాలా పట్టినట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ వేసాను కదా, చూసారా, మసాలా మనము ఎంత బాగా పట్టినట్టు కలుపుకుంటే ఫ్లేవర్ అంత బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా టేస్టీగా వస్తుంది. అలాగే మనకి తినేటప్పుడు కూడా మనకు ఆ టేస్ట్ తెలుస్తుందండి. బాగా ఇందులోని మసాలాలోని ముక్కలైతే నానవ్వాలి. మనం ఒక 20 నిమిషాల పాటు అయినా పక్కన పెట్టుకోవాలండి. మసాలా బాగా కలిపి పెట్టిన తర్వాత మూత పెట్టేసుకొని నేను ఒక 20 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ మనకి మీద కోటింగ్ కోసం అయితే పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ 4-5 స్పూన్లు మైదా పిండి అయితే వేసుకున్నానండి. ఇందులోనే ఒక 3 స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే నల్లుప్పు కూడా ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను నార్మల్ కారం వేసుకున్నానండి. రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే కారాన్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. మనకి కేఎఫ్సీ చేసుకున్నప్పుడు మీదన కోటింగ్ వచ్చే పిండికి బాగా కలపాలండి చక్కగాన. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు కూడా వేసుకోకూడదని జస్ట్ స్ప్రింకిల్ చేసుకున్నట్టుగా వేసుకొని పిండిని తడి పొడిగా కలుపుకోవాలి. చూసారు కదా, కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని కలుపుకోవాలి. మనకి లైట్గా చిన్న చిన్న ఉండల్లాగా వస్తుందండి పిండి ఇలా కలుపుకోవటం వల్ల. చూసారా, ఇలా కొద్ది నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోవటం వల్ల మనకి కేఎఫ్సీ మీద లేయర్లు వస్తాయి కదా, ఆ లేయర్ కోసం అని కొద్దిగా కలిపి పెట్టుకొని ముందుగా మనము ఆయిల్ అనేది వేసుకొని హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవటానికి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినప్పటికీ మనం మసాలా కూడా ప్రిపేర్ చేసి పెట్టాం కదండి. ఈ మసాలాలో ముక్కలు అయితే బాగా నానియి. నేనైతే ఒక 1/2 అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నానండి.
చక్కగా ముక్కలకైతే బాగా పట్టింది. కలర్ కూడా మారాయి చూసారు కదా! మనం ఈ మసాలాలోని ముక్కలు ఎంత ఎక్కువసేపు అయితే ఉంచుకుంటామో ఫ్లేవర్ కూడా అంత బావుంటుందండి. లోపల తినేటప్పుడు ఉప్పు, కారం కూడా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మీద లేయర్ కోసం మనము పిండంతా మసాలా కలుపుకున్నాం కదా! అందులోనే ఒక్కొక్క ముక్క తీసుకొని తడి నుంచి ఇలాగా పిండంతా 4 పక్కల కూడా అద్దినట్టుగా మన చేత్తో ఇలా నొక్కి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! జస్ట్ మసాలాలో ఒక్కొక్క ముక్క తీసుకొని పిండిలో ముంచుకొని నొక్కి పెట్టామంటే చాలండి. చక్కగా లేయర్ లేయర్‌గా సూపర్‌గా వస్తుంది. ఇలాగైతే నేను ఒక్కొక్క ముక్క తీసుకొని మసాలా అంతా పట్టిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇలాగా వేయించుకునేటప్పుడు మనము ఒక నిమిషం పాటు అలా ఉంచేసుకోవాలండి. మసాలా అంతా విడిపోకుండా ఉంటుంది. ఒక నిమిషం తర్వాత గరిటెతోనైతే కలుపుకోవాలి. అటు ఇటు కూడా కలుపుకోవాలి. అన్ని సైడు ఈవెన్‌గా ఫ్రై అవ్వటానికి గరిటెతో నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఫ్లేవర్‌గా మంచి స్మెల్ వచ్చినట్టు బబుల్స్ తగ్గిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అయితే మనం తీసేసుకోవాలి. చూసారా? కాలీఫ్లవర్ కేఎఫ్సీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. చికెన్ మించిన టేస్టు లేయర్ లేయర్‌గా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా! చూస్తేనే నోరు ఊరుతుంది. అంత క్రిస్పీగా కూడా వచ్చాయండి. మసాలా మనం బాగా కలిపెట్టుకుంటే చాలు. కాలీఫ్లవర్ కేఎఫ్సీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాగ ఎంతో తేలిగ్గా మనం చేసుకునే రెసిపీలు ఈజీగా కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు చూసైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. మీ కామెంట్‌ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీని చేసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్‌లో సీక్రెట్ మసాలాతో అయితే నేను చేశాను కదా! ఇప్పుడు నేను తీసుకునే కాలీఫ్లవర్‌ని సెకండ్ టైం కూడా బ్యాచెస్‌గా ఇలాగే వేపేసుకున్నానండి. 10 నిమిషాల్లోని 2 ట్రిప్పుల కింద అయితే వేయించేసుకున్నాం అనుకోండి. మంచి టేస్టీగా, మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండే కాలీఫ్లవర్ కేఎఫ్సీ అయితే నేను రెడీ చేశాను కదా! ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.